వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎస్ఆర్ భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సాయంపేట మండల పరిధిలో చేపట్టనున్న సీసీ రోడ్లు, వివో మహిళా సమైక్య భవనాలు మరియు ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు సంబంధిత అభివృద్ధి శాఖ అధికారులు సమక్షంలో పనులకు శంకుస్థాపన పలకలు ఆవిష్కరణ చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే గారు ఈ సందర్భంగా తెలిపారు. గ్రామాల్లో రహదారి సౌకర్యాలు మెరుగుదల, మహిళా సంఘాల బలోపేతం మరియు విద్యార్థులకు సురక్షిత విద్యా వాతావరణం కల్పించేందుకు ఈ పనులు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమంలో అమలులో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, మండల ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళా సంఘ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమైక్య భవనాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యకరంగా లేకున్నా సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ఈరోజు మహిళలందరికీ కూడా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ ఈరోజు కొత్త రేషన్ కార్డులు ఇస్తూ పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చి 21,000 కోట్లు రుణమాఫీ చేసి 27,000 కోట్ల రూపాయలు మరి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించే కార్యక్రమం చేయడం, ముఖ్యంగా ఇంట్లో వాడుకునే కరెంటు కూడా సుమారు 300 కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టడం, 14,000 కోట్ల రూపాయలు దొడ్డు బియ్యం బంద్ చేసి సన్న బియ్యానికి కట్టించి సన్న బియ్యాన్ని ధనవంతులు తినే బియ్యాన్ని పేదవానికి అందించడం, ఇవన్నీ సంక్షేమ పథకాలతో పాటు మౌలిక సదుపాయాలు కూడా చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఈ గ్రామాలలో సీసీ రోడ్లు, అదేవిధంగా కాంపౌండ్ వాల్స్, మహిళా సంఘాల బిల్డింగ్లో కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. కనుక ఇవన్నీ కూడా కొనసాగించడం మీద ఒక సంకల్పంతో ఉన్నాం. ఇంకా పొలాల పోయే దారులు, అదేవిధంగా ఇంకా సిఆర్ఆర్, ఎంఆర్ఆర్లో పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్కతో చెప్పి అనేక రోడ్ల కార్యక్రమాలు కూడా సుమారు 400 కోట్ల రూపాయలు కూడా ఈ యొక్క నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. దేవాలయాలకు కానీ, R&D ద్వారా కానీ, ఇరిగేషన్ ద్వారా కానీ నిధులను కూడా తీసుకొచ్చాం. ఈ రాష్ట్రంలోనే గ్రామ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, మంత్రుల సహకారంతో మరి ప్రజలకు అన్ని రకాలుగా సౌకర్యం అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు సాగుతుంది. రెడీ సార్. సార్ ఇక్కడికి వచ్చింది. జై కాంగ్రెస్. రెడీ సార్. జై కాంగ్రెస్. ఓకే సార్. ఈరోజు మా పత్తిపాక గ్రామానికి మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు టీజీఎస్ నుండి ఒక 10 లక్షల వరకు రావడం జరిగింది. ఒక 10 లక్షల వరకు అనేది ఇక్కడ మన సిరికల యాదగిరి ఇంటి నుండి గడ్డిరామి ఇంటి వరకు ఒక బిట్టు, పాపయ్య ఇంటి నుండి నరహారి ఇంటి వరకు ఒక బిట్టు, ఇంకోటి బిల్ల ఇల్లస్వామి ఇంటి నుండి కొడిమల్ల మహేందర్ వాళ్ళ ఓదల్లి ఇంటి వరకు ఒక బిట్టు చేయడం జరుగుతున్నది. వాస్తవానికి ఎందుకంటే పత్తిపాక గ్రామాన్ని నేను అనేక సేవలు చేయాలనుకుంటున్నా. నేను ప్రజలకు, ఎందుకంటే నాకు ఒక్కసారి కాదు 4 సార్లు నాకు పట్టం కట్టిళ్ళు. ప్రజలందరికీ నేను ప్రత్యేక వాళ్ళకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. నేను నా ఇల్లే పత్తిపాక గ్రామ పంచాయతీ. 8 గంటలకు లేచి నేను 8 గంటలకు లేచి పత్తిపాక మన పొద్దున్నే 8 గంటలకు వచ్చి నేను 1 దాకా ప్రజలకు సమస్యలు తీర్చేందుకు నేను పత్తిపాక గ్రామంలో ఉంటున్నాను. నాకు ముఖ్యంగా
నా ఊరికి కావాల్సింది ఏంటి అంటే వీధి లైట్లు ఒకటి నేను, తర్వాత సైడ్ డ్రైన్స్, నీటి కొరత లేకుండా నేను చేస్తా. ప్రతిదీ వాడ గల్లీ సీసీ రోడ్లు, సైడ్ వాళ్ళు నేను చేయాలని నా కోరిక. నేను చేస్తా. ఊరిని ముందంజల అభివృద్ధిలో ఉంచుతా. నేను మా ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన దగ్గరికి పోయి నేను బదిలాడి నేను వర్కులు తీసుకొచ్చుకున్న ఊరిని అభివృద్ధి చేస్తాను. నేను ఈజెస్ నుండి 10 లక్షల నిధులు కేటాయించడం అనేది సంతోషకరం. అదేవిధంగా ఇలాగే కొనసాగుతూ ప్రతి మన గ్రామంలోని ప్రతి వాడవాడ సీసీ రోడ్డు ఎమ్మెల్యే గారు కేటాయిస్తున్నాం, సర్పంచ్ గారు తీసుకురావాలని కోరుకుంటున్నాం. అలాగే మన గ్రామాన్ని సమగ్ర అభివృద్ధిగా చేసుకుందామని సహాయ సహకారాలతో ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో చేసుకుందామని తెలియజేస్తున్నాం.